తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలతో నిండిన ప్రాంతాలలో ఒకటి ములుగు జిల్లా. ఈ రాష్ట్రంలోని అటవీ సంపద, గుట్టలు, దేవాలయాలు భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఆకర్షిస్తాయి. అలాంటి పవిత్ర క్షేత్రాలలో ఒకటి ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామ సమీపంలో గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి. ఈ దేవాలయం భక్తులకు విశ్వాసానికి నిలయంగా, ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. కొత్తూరు గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చారిత్రకంగా ఎంతో ప్రాచీనమని స్థానికులు నమ్ముతారు. ఈ గుట్ట ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో కప్పబడి ఉండేది. పూర్వకాలంలో కొంతమంది ఋషులు, యోగులు ఇక్కడ తపస్సు చేసినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. ఒకరోజు గ్రామస్తులకి లక్ష్మీ నరసింహస్వామి కలలో దర్శనమిచ్చి, ఈ గుట్టపై నేను స్వయంభుగా వెలసి ఉన్నాను, నన్ను వెలికి తీసి ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞాపించాడని కథనం ఉంది. ఆ తరువాత గ్రామస్తులు గుట్టపైకి వెళ్లి తవ్వకాలలో ఒక శిలారూపంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ దివ్యమూర్తిని ప్రతిష్ఠించి చిన్న గుడిని నిర్మించారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరిగి పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది. లక్ష్మీ నరసింహస్వామి అనేది నరసింహ స్వరూపం. నరసింహుడు మహావిష్ణువు యొక్క 4వ అవతారం. హిరణ్యకశపుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి భగవంతుడు నరసింహ రూపంలో అవతరించాడు. ఈ అవతారం ధర్మాన్ని కాపాడటానికి, భక్తులను రక్షించడానికి అవతరించిన శక్తిగా పూజింపబడుతుంది. కొత్తూరు గుట్టపై ఉన్న స్వామివారి రూపం ఉగ్ర నరసింహ స్వరూపంగా కనిపిస్తుందని చెబుతారు. స్వామివారి ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని ఉన్న శాంత స్వరూపం కూడా భక్తులకు కరుణామూర్తిగా దర్శనమిస్తుంది. కొత్తూరు గుట్ట ప్రకృతి సౌందర్యంతో కలగలలాడుతుంది. చుట్టూ పచ్చని అడవులు, పక్షుల కిలకిల రావాలు, గాలిలో చల్లదనం ఇవన్నీ భక్తుల మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. గుట్టపైకి వెళ్ళడానికి రాళ్ల మెట్లు నిర్మించారు. కొంతమంది భక్తులు ప్రతిజ్ఞగా నడిచే మెట్ల దారిలోనే ఎక్కుతారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. మబ్బులు గుట్టను తాకుతూ వెళ్లే దృశ్యం చూసేవారికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ దేవాలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగుడిలో స్వామివారి విగ్రహం ముందు మండపం, ప్రకారం, ధ్వజస్తంభం వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆలయ గోపురం చిన్నదైనా దాని శిల్పకళ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భగుడిలో స్వామివారి ముఖకాంతి భక్తులను ఆకర్షిస్తుంది. స్వామివారి కళ్ళల్లో ఉగ్రత, కానీ భక్తులపై అపార కరుణ కనిపిస్తుంది. కొత్తూరు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా నరసింహస్వామి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. రథోత్సవం, అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. స్థానికులు నమ్మకం ప్రకారం స్వామివారికి భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తొలగి కుటుంబ సౌఖ్యం కలుగుతుందని అక్కడి నమ్మకం. కొత్తూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది భక్తుల హృదయాలలో విశ్వాసానికి నిలయంగా నిలిచిన పవిత్ర స్థలం. గుట్టపైకి ఎక్కే ప్రతి అడుగు భక్తిలో ఒక ముందడుగు. స్వామివారి దర్శనం మనసుకు ధైర్యం, శాంతినిస్తుంది. ములుగు జిల్లా కొత్తూరు గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. భక్తి, విశ్వాసం, ప్రకృతి ఈ 3 కలిసిన పుణ్యక్షేత్రంగా ఇది నిలిచింది. ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఆ గుట్టపైకి ఎక్కి స్వామివారి దర్శనం పొందితే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. కొత్తూరు గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చేయండి.